ఈ వీడియోలో నేను నా కాలేజ్ ప్లేస్మెంట్లో 18 LPA హైయెస్ట్ ప్యాకేజ్ ఎట్లా వచ్చింది, దాన్ని ఎందుకు రిజెక్ట్ చేసానో కూడా క్లియర్గా చెప్తాను. ఇది నా ఓన్ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. దీంట్లో ఎడిట్స్ కట్స్ ఎక్కువ ఉండవు. నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదివాను, గవర్నమెంట్ స్కూల్ ఊళ్ళలో. బట్ అప్పటికి నాకు గోల్స్ మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉండేవి. లైక్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్ కొట్టేయాలి, తర్వాత ఎంసెట్ అది ఇది అని చెప్పి అన్నీ ప్రిపేర్ అయ్యాను. మెయిన్స్ అసలు దగ్గరలో కూడా లేదు. ఎంసెట్లో ర్యాంక్ నార్మల్గా వచ్చింది. ఇంకా ఆదిత్య యూనివర్సిటీలో జాయిన్ అయినప్పటికీ నాకు కంప్యూటర్ ఆన్ చేయడం కూడా మా ఫ్రెండ్ కాదర్ అని ఉంటాడు, వాడు నేర్పించాడు ఎట్లా ఆన్ చేయాలి కూడా. ఫస్ట్ మిడ్కి ఫెయిల్ అయినా ఫస్ట్ సెమిస్టర్లో వచ్చేసరికి 9.5 వచ్చేసినాయి అవుట్ ఆఫ్ 10 పాయింట్స్. అప్పటికి మనకి వన్ ఆఫ్ ద ఒక మంచి ర్యాంకు. ఓకే, ఇంకా చదువుకుంటే మంచి జాబ్ వచ్చేదని చెప్పి అనుకున్నాను. కాకపోతే అప్పుడే లాక్డౌన్ పడిపోయింది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా లాక్డౌన్లో పోయింది. సో ఈ మార్క్స్ నాకు జీరో, నాకు ఎందుకు యూజ్ అవ్వదు, ఈ పాయింట్స్ కానీ ఇవి నాకు ఎందుకు యూజ్ అని చెప్పి రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఆ లాక్డౌన్లో నేను అక్కర్లేని సర్టిఫికేషన్స్ అన్నీ చేసుకుని కూర్చున్నాను. నెక్స్ట్ థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యాను. అప్పటికి ఫస్ట్ నేను సర్టిఫికేట్లు సంపాదించుకుని కూర్చున్నాను కదా, నా ఫ్రెండ్స్ అందరూ కోడింగ్ చేసుకుంటూ తోపైపోయారు. ఇక్కడ నా వరకు నేను రియలైజ్ ఏంటంటే వాళ్ళందరూ తోపైపోయారు, ఇప్పుడు నా పరిస్థితి ఏందని చెప్పి. అప్పటికి కోడింగ్ చేసే గ్రూప్ ఉండేది, ఆ గ్రూప్లో జాయిన్ అయిపోయి తర్వాత అశోక్ సార్ అని చెప్పి మా సార్ ఉండేవారు, ఆయన వల్ల అట్లా ఒక కోడింగ్ దాంట్లోకి ఎంటర్ అయ్యాను. సో 1 ఇయర్ కాదు కానీ 6 మంత్స్లో ఇంక నేను చాలా బెటర్ అయిపోయాను. ఎట్లా అంటే ఓకే ఫైన్, కోడింగ్లో కూడా సూపర్ అవుతుంది. ఇప్పుడు నా స్టేజ్ ఏంది, నేనేం చేయాలి? సో 4th ఇయర్లోకి ఎంటర్ అవ్వబోతున్నాను. నేను చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేను ఇన్ని ఇయర్స్ కష్టపడింది, ఎంత చేసింది నేను దీంట్లో సెటిల్ అవ్వడానికే. కానీ అప్పటికి మన కాలేజ్లో నా పేరు కొంచెం నేమ్ గట్టిగా ఉండేది, లైక్ కోడింగ్ బాగా చేస్తారు అది ఇది అని చెప్పి. 4th ఇయర్లోకి ఎంటర్ అవ్వగానే కంపెనీస్ 2 వచ్చినాయి, ఏడిపి అండ్ డిఎక్సి అని చెప్పి. ఏడిపి కూడా సెలెక్ట్ అయిపోయాను. 27th నాకు ఏడిపి వచ్చింది, స్టార్ట్ అయింది మళ్ళీ క్రౌడ్. నాకు కొట్టేస్తాను పెద్ద ప్యాకేజ్ అది ఇది అని చెప్పి సరే అనుకున్నాను. 13th ఇంకొకటి వచ్చింది, ఓకే ఇంకా కొట్టేస్తాడు పెద్ద ప్యాకేజ్, హైయెస్ట్ ప్యాకేజ్ అది అన్నారు. సో 27th నుంచి 4th 1 వీక్ ఉంటుంది. నాకు వెడ్నెస్డే ఏడిపిలో సెలెక్ట్ అయితే థర్స్డే యాక్సిడెంట్ అయిపోయింది. లైక్ 4th ఆగస్ట్ నా లైఫ్లో మర్చిపోలేని డేట్ అది. 4th ఆగస్ట్ 2022. దరిద్రం ఏంటంటే నేను ఎంతకాలం కష్టపడి నేను తలకై కొట్టేసుకొని తెలుగు నుంచి వచ్చి ఇన్ని స్ట్రగుల్స్ పడి నేను ఒక ప్లేస్మెంట్ కోసం వస్తే 4th ఆగస్ట్న యాక్సిడెంట్ అయింది. అప్పటికి ఎన్నో కోరికలతో బీటెక్ 4th ఇయర్లోకి వచ్చాను, జాబ్ కొట్టేద్దాం అది ఇది అని చెప్పి అలా వచ్చాను. ఏమైందో తెలియదు, యాక్సిడెంట్. లైఫ్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని థింగ్ అది. సరే హాస్పిటల్లో ఉన్నా, సరే ఒక 3 days ఉన్నాను. తర్వాత ఏంటంటే 3 days ఉన్నాను, తర్వాత తీసుకెళ్ళిపోయి కాలుకి మొత్తం సిమెంట్ కట్టిపోయేస్తారు, లోపల మొత్తం ఫ్లష్ అయిందంటే తొడ దగ్గర మాంసం మొత్తం పోయింది, ఎముకలన్నీ గుజ్జు అయిపోయినాయి. అప్పటికి కూడా నాకు కసవతల్లా నేను ఏదో చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. అప్పటికి ఆన్లైన్లో ఒక పూల్ క్యాంపస్ డ్రైవ్ వచ్చింది, జేటీజీ అని చెప్పి 18 LPA. దాన్ని ఎట్లాగానో కొట్టేద్దాం అనిపించింది. అప్పటికి ఇంట్లో పడిపోయి ఉన్నా, ఏం చేస్తానో ఏమీ తెలియదు, బట్ కొట్టాలని చెప్పి గట్టిగా అనుకున్నాను. సో బెడ్ మీద ఉండే మొత్తం 7 rounds క్లియర్ చేశాను. నేను జేటీజీ కొట్టాను, అది 18 LPA. మా కాలేజ్లో ఆ కంపెనీకి ఒక నేమ్ ఉంది, ఏంటంటే నా వరకు ముందు మా సీనియర్స్ అటెండ్ అయ్యారు, ఎవడు సెలెక్ట్ అవ్వాలా. నా తర్వాత ఇప్పటికీ అటెండ్ అవుతున్నాను, ఎవడు సెలెక్ట్ అవ్వాలా. మరి అంత కష్టంగా ఉంటుందంటే మరీ అంత కష్టంగా ఉండదు. అది ఇప్పటికీ మా కాలేజ్కి వెళ్తుంది, కానీ ఇప్పటికీ ఎవరు సెలెక్ట్ అవ్వాలి ఆ కంపెనీలో. అలాంటి కంపెనీలో మనం సెలెక్ట్ అయ్యాం. ఒక్కసారిగా అందరూ మర్చిపోయిన వాళ్ళు మన చుట్టూ తోపు తురుము. ఇప్పటివరకు మన కాలేజ్ ఎవరు సెలెక్ట్ అవ్వాలా, నువ్వు సెలెక్ట్ అయ్యావు అది ఇది అని చెప్పి. సరే అని చెప్పి ఇంకో డ్రైవ్కి అటెండ్ అయ్యా, అది ఆన్లైన్లో పుట్టింది, అది కూడా 12 LPA. ఓకే సూపర్, 12 LPA 18 LPA వచ్చింది. 12 LPA వచ్చింది కదా, వాడు అక్టోబర్లో రమ్మన్నాడు. నాకు యాక్సిడెంట్కి 2 months కూడా అవ్వలేదు, నేను ఇంకా బెడ్ మీద దిగలట్లేదు. నన్ను ఇంటర్వ్యూకి రమ్మన్నాడు, కుదరలేదు. కట్. 18 LPA మా కాలేజీలో హైయెస్ట్ ప్యాకేజ్ అప్పటికి 18 LPA. సో వాడు కూడా పిలిచాడు. నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది, 2 months గ్యాప్ ఇవ్వండి, తర్వాత నేను కోలుకొని రెడీ అయిపోయి వచ్చేస్తాను అనుకున్నాను. సో వాడు 2 months ఇచ్చాడు. సో నేను బేసిక్గా నేను అక్టోబర్లో వెళ్ళాల్సిన వాడిని జనవరికి పోస్ట్పోన్ చేశాడు. జనవరి నుంచి మళ్ళీ ఫిబ్రవరి 2nd month అట్లా ఫిబ్రవరిలో కూడా పోస్ట్పోన్ చేశాడు. కానీ దరిద్రం ఎంత దారుణంగా ఉందంటే నేను వెళ్దామన్నా నాకు కాల్ సపోర్ట్ చేయలేదు. నేను అనుకుని చూస్తాను, కాల్ సపోర్ట్ చేయట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలియని ప్లేస్లో నాకు తెలియని ఫుడ్తో మేనేజ్ చేసుకోలేను. అప్పటికి యాక్సిడెంట్ అయిన నుంచి బయటకు వచ్చాను కదా, ఆ ఫియర్ లోపల నుంచి పోవాలా, ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాలి అది ఇది అని చెప్పి చివరికి ఏంటంటే దాన్ని కూడా కట్ చేశాను. చివరికి నా దగ్గర జాబ్ లేదు అది బేసిక్గా నేను కట్ చేయలేదు, నేను తర్వాత వస్తాను. తర్వాత వాళ్ళు ఇంకా పిలవలేదు, వాళ్ళు అప్పటికి బ్యాచెస్ ఫిల్ అయిపోయినాయి, బ్యాచెస్ ఇంకో బ్యాచెస్ అని.
సో అప్పటికి నేను ఏంట్రా లైఫ్ ఎలా అయిపోతుంది, జాబ్ లేకుండా కాలేజ్ అయిపోయింది, ఎంత చదువుకొని అది ఇది అని చెప్పి స్టిక్ పట్టుకుని నడుస్తున్నాను. అప్పటికి స్టిక్ పట్టుకుని నడుస్తున్నాను, ఏమైపోయింది ఎట్లా అనుకుంటే స్టార్టింగ్లో చెప్పాను కదా, ఏడీపీ ఒక కంపెనీ వచ్చింది 27th July 2022 అని. ఆ కంపెనీ కూడా కాల్ చేశాడు, జాయినింగ్ డేట్ ఇప్పుడు జాయిన్ అవుతావా అని. అరే దేవుళ్ళ వచ్చారా నా లో ఫేజ్లో, నా ఫస్ట్ కంపెనీ, నేను ఇప్పటికి జాబే లేదనుకున్నాను, కాలేజ్ అయిపోయింది అనుకున్నాను, నువ్వు వచ్చావని చెప్పి కళ్ళు మూసుకొని వెళ్ళిపోయాను. హైదరాబాద్లో 1 year చేసి ఇంకా జోహోకి వచ్చి ఇప్పుడు జోహోలో కొంచెం బాగానే ఉంటున్నాను. ఇంతకు ముందున్న పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు నేను అనుకున్న దానికన్నా బెటర్గానే ఉంటున్నాను. నేను ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఒక నియర్లీ 10K సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. ఇన్స్టాగ్రామ్లో కూడా కొత్తగా స్టార్ట్ చేశాను. ఈ వీడియోకి నేను సబ్స్క్రిప్షన్ నోట్ కూడా చెప్దాం అనుకోవట్లేదు, ఎందుకంటే ఈ టెక్నికల్ రిలేటెడ్ స్టఫ్ కాదు, నా పర్సనల్ స్టోరీ. నచ్చితే మీకు ఏమైనా కావాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే ఇట్స్ యువర్ విష్. నెక్స్ట్ నుంచి మళ్ళీ టెక్నికల్ కంటెంట్ వచ్చేస్తుంది. సీ యూ గైస్, బై బై.